సంక్రాంతి పండుగకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. పండుగ రద్దీ దృష్ట్యా 4484 బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 626 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. మహాలక్ష్మి స్కీమ్ కూడా అమల్లో ఉంటుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4484 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. అందులో 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు సౌకర్యాలను కల్పిస్తామని ఆర్టీసీ ఇప్పటికే తెలిపింది. మహాలక్ష్మి స్కీమ్ అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టీఎస్ఆర్టీసీ. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీపీఎస్, జేపీఎస్, ఉప్పల క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు నడపనున్నారు అధికారులు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామ్యానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద ఇద్దరు అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించనున్నారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను వారు అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. ఏపీకి షెడ్యూల్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది. సంక్రాంతి పండుగకు బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, గతంలో మాదిరిగానే సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ పేర్కొంది. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. మహిళలు యథావిధిగా 0 టికెట్లను తీసుకుని ప్రయాణించాలని టీఎస్ఆర్టీసీ సూచించింది.